పాటలంటే నీకు ఇష్టమేనా? ఇష్టం లేకపోయినా నేను సౌండ్ పెడతాను, నువ్వు వినే తీరాలి. గుడ్ నైట్. రైట్. అర్ధరాత్రిలో అందరూ నిద్రపోయిన తర్వాత ఒంటరిగా కూర్చొని ఏం ప్లాన్ చేస్తున్నావురా? అదంతా ఇక్కడ కుదరదు. నేనెప్పుడు నిద్రపోనురా. లోపలికెళ్ళు. తలుపు వేసుకో. విశాఖన్, తలుపు తెరవరా. విశాఖ, ఆ తలుపుని లేకపోతే తలుపు పలుకొట్టేస్తాడు. తలుపు తెరవగా. ఎవరు లేరా? పంతులో నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకో. అసలు ఏం జరుగుతోందిరా? ఎవరు తాళం వేశారు? నేనే. ఓహో, నేను అన్ని దొంగిలించుకుని పారిపోతానా? నువ్వు కాదు, వీడే. చిత్రా నక్షత్రం, ఏనుగు చెవులు. వాడు ఎలాగ వెళ్తున్నాడో చూసావా? ఎవరు ఏం చెప్పినా నేను తలుపుకి తాళం వేస్తాను, పొద్దున్నే తెరుస్తాను. చాలా థ్యాంక్స్. అలా అయినా వాడి చేత కొంచెం పని చేయించుకోవచ్చు. నిన్ను ఊరికే సస్పెండ్ చేసి పంపలేదు. ఏంటి? నిన్నేమీ అనలేదు. నీ కాలు నొప్పి ఎలా ఉంది? నొప్పిని మీరు ఏర్పరిచి నొప్పి ఎలా ఉంది అని అడుగుతున్నారు. అందులో మీకు అంత సంతోషం ఏంటి? శరీరంలో ఏ నొప్పి ఉన్నా నేను ఓర్చుకుంటాను. కానీ నేను ఎలా జీవిస్తున్నాను? భార్య మనసులో ఉన్న నొప్పిని మీరు ఒక్క నిమిషం మీరు తలుచుకుంటేనే చాలు. మీరు చెప్పిన ప్రదేశాల్లో అంతా అక్కడికి వెళ్ళి నేను విచారించాను. ఏం ప్రయోజనం లేదు. ఇన్స్పెక్టర్ 2 సార్లు ఇక్కడికి రమ్మన్నారు. అందువల్ల మీరు అక్కడికి వెళ్ళడం మంచిది. వీడు ఎక్కడికి వెళ్ళి దక్కున్నాడో నాకేం అర్థం కావట్లేదు.
ఎక్కడికి వెళ్ళైనా దక్కొని తనని ఎలా కనిపెట్టాలో నాకు బాగా తెలుసు. రైట్ రా రైట్. లక్ష్మి, ఓ నీకే మెంటలెక్కిందా? పని లేనట్లు అక్కడ కూర్చున్నావేంటి? ఏం మీకెలా ఉంది? నేను బాగానే ఉన్నాను రా, నీకే మెంటలెక్కింది అనుకుంటా. ఎవరికి నువ్వు అక్కడ చేతులు చూపిస్తున్నావు? నేను అక్కడ ఊరికే ఊరికే కూర్చున్నాను. కూర్చుంటానికే మేము జీతం ఇచ్చేది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు ఇక్కడేం పని? ఏ, ఏమిటో ఇక్కడ ఉంటే కేకలు? పంతులు, వీడు ఇక్కడేం పని చేస్తున్నాడు? వాడు మనందరికి తెలిసిన ఒక కుర్రాడు. అందరికీ తెలిసిన మనిషి కాదు, వీడి కూడా పనోడు. పనివాడు అంటే మీరేం బయటికి రావక్కలేదు, దయచేసి తలుపులు వేసుకోండి, లోపలికి వెళ్ళండి. ఇట్రా, నువ్వు ఇట్రా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పన్నోడు ఒక పన్నోడు పూర్తి చేయవలసిన అన్ని పనులు పూర్తి చేసి అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. నువ్వు అటువంటి పని ఏం చేసావు? నేనా? ఇల్లు తుడిచాను, బట్టలు ఉతికాను, వంట చేశాను. అంతా ఫినిష్ అయిందా? అయిందిలే. వేరే ఏ పని లేదు కదా? లేదు. తుడు, ఇప్పుడు మీరు ఏం పని చేశారు? ఊసాను. వెళ్ళి బయట ఉమ్మొచ్చు కదా. నాకిప్పుడు ఇక్కడే ఉయ్యాలనిపించింది. ఎక్కడైనా ఉయ్యటం అనేది నా పని, అది తుడవాల్సింది అనేది నీ పని. అందుకే నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు. తుడు తుడు, తుడవరా అంటే తీసుకువెళ్ళి ఉతుకో. పొద్దున్నే లేగటం, చొక్కా వేసుకోవడం, సెంటు కొట్టుకొని తిరగడం వీడికి ఇదే పని. వీడిని ఎవరన్నా చూస్తే పనోడంటారా? ఈ విషయంలో నువ్వు చాలా పెద్ద మనిషి అనేది ఒప్పుకుంటున్నా. కానీ నువ్వు ఇంత తక్కువ సమయంలోనే నీకు కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ ఎలా తీసుకున్నావు? అది హోమ్ మినిస్టర్ గారి యొక్క డ్రైవరు నా ఫ్రెండ్ సార్. ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా ఇప్పించకపోతే వాడు అక్కడ ఉండే ప్రయోజనం ఏంటో చెప్పండి సార్. అది కూడా సరే, ఇంత మట్టి చాలా సార్. ఇంకా కూడా కొంచెం మట్టి పోయి, అక్కడున్న చెట్టుకి ఇంకా మట్టి కావాలి. నిజం చెప్పాలంటే ఈ మట్టి మొక్కలు ఇవన్నీ మీకు ఊరు వాళ్ళు ఫ్రీగా ఇచ్చారంటే నమ్మలేకపోతున్నా సార్. అవసరం అయింది, అడగాల్సిన టైంలో అడగాల్సిన పద్ధతిలో అడిగితే ఖచ్చితంగా దొరుకుతుంది రోమాన్. కానీ అడిగేది నేర్చుకోవాలి. పోలీసు వాళ్ళకి ఇవన్నీ ఎవరైనా నేర్పించాలా సార్? జీవితాంతం అతను అలాగే చేస్తున్నాడుగా సార్. ఇన్స్పెక్టర్ సార్, మీరు నాకు మనసు పెట్టి ఏదైనా చేసే తీరాలి. విషయం ఏమిటో నువ్వు అర్థమయ్యేలా చెప్పు. నువ్వేం అడుగుతున్నావో ఆయనకి అర్థం అవ్వాలి కదా. అదంతా ఆయనకే తెలుసు. నేను ఒక వారంగా మీ వెనకాతల తిరుగుతున్నాను కదా. రోమాన్, సొంత తమ్ముడిని ఇంట్లోంచి బయటికి పంపించామనేదే కంప్లైంట్. ఒకే తల్లికి పుట్టిన వాళ్ళని ఇలా చేయడం సరేనా అని అడుగు. ఒకే అమ్మ కడుపు నుంచి పుట్టినట్టు వాడు నడుచుకోవట్లేదు. మీరు సర్లేరని వాడంటున్నాడు. సార్, నేను చెప్పేది నమ్మండి. మీరు నా కోసమైనా చెయ్యాలి, మీకు పుణ్యంగా ఉంటుంది. పుణ్యం తప్ప వేరేం దొరుకుతుంది? ఆయన ఏమన్నారో అర్థమైందా? పుణ్యం తప్ప ఇంకేమీ దొరుకుతుంది. నువ్వేమంటావు? అయ్యో, మాకు ఏం తెలీదండి. ఒక 500 తీసుకురండి, చూసుకుందాం. అయ్యో, అలాగని నేను చెప్పొచ్చు, కానీ నేను అది చెప్పను. అది ఆయన అడగరు. తర్వాత బాగా ఆలోచించి చెప్పు. సార్కి ఏం కావాలో నాతో చెప్తే కదా నా మనసులో ఏముందో తనకి నీ చెప్పగలను. బ్రతుకు తెరివేంటి? 5-6 ఆవులున్నాయి సార్. ఆ పాలు అమ్మే మేము బతుకుతున్నాం సార్. పాలు ఉంచుకో, పేడ నాకు ఇచ్చేయి. పీడలా? ఈ టైంలో ఈ చెట్లకి ఎరువు నేస్తే చూడడానికే చాలా అందంగా పెరుగుతాయి. అయ్యో, పిడుగులు ఎన్నైనా ఇవ్వచ్చు. పోయి తీసుకురా. రఘుమాన్, సార్, అడిగి తీసుకునే అన్నిటినీ లంచమనే అంటారు. అయితే ఎరువు కూడా లంచమేమో. ఇప్పుడు సార్ నాకు ఒక విషయం బాగా అర్థమైంది. అవసరమైంది అవసరమైన రూట్లో అడగాల్సిన విధంగా అడిగితే అడిగితే ఎరువు కూడా దొరుకుతుంది. రఘుమాన్, సార్,